అబ్బా, ఓ పని అయిపోయింది. అర్జెంటుగా వెళ్ళి పెగ్గేసుకొని రావాలి. ఈ రాత్రి నా మొదటి రాత్రి. ఆ అమృత మనశ్శాంతికి చివరి రాత్రి. ఇక నుంచి దానికి దినదిన గండమే. ఒరే అమర్, ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి వచ్చావు. మరి నీ మీద అమృతకు అనుమానం కలిగితే ప్లాన్ అంతా స్మాష్ అవుతుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేకక్క, అనుమానం వస్తే ఏం చేస్తుంది? ఆల్రెడీ అక్కడ దాని చెల్లెలతో నాకు శోభనం జరిగిపోయింది. ఇప్పుడు నేను ఎదవని అనే విషయం తెలిస్తే మాత్రం ఏం చేస్తుంది చెప్పు? అదే దాని చెల్లెల్ని ఒప్పించి నన్నిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు నేను ఏం చేసినా అమృత ఏడవడం తప్ప తను చేయడానికి ఏమీ లేదు. పాపం అమృత సిచ్యువేషన్ అలాంటిది ఇప్పుడు. చక్రధర్ బాయ్, నాలికంత ఒక్కటే లాగుతుంది. మందు ఓపెన్ చేయి. రేయ్, 2 ఫుల్ బాటిల్స్ తీసుకురండి రా. అలాగే అన్నా. సోదరా, స్టఫ్ కూడా తీసుకురా. ఎరా, మేమే ఎదవలా అనుకుంటే నువ్వు మమ్మల్ని మించిన ఎదవలా ఉన్నావే. ఫస్ట్ నైట్ జరగగానే పెళ్ళాన్ని వదిలేసి అలా ఎలా వచ్చావో నాకిప్పటికీ అర్థం కావడం లేదురా. ఈ ముచ్చట్లు ఏవైనా ఉంటే రేపైనా కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు అడవి మనిషిలా కనిపిస్తున్నావురా నాకు. అదేంటి రేకక్క, ఫస్ట్ నైట్ జరిగినంత మాత్రాన దాని కొంగు పట్టుకొని తిరగమంటావా? నా ఒంటికి పెళ్ళం సంసారం రెండూ సూట్ అవ్వు. పైగా ఇలాంటి రాత్రులు ఎన్నో చూశాను. ఏదో మీరు డబ్బిస్తున్నారు, ఆ నందినిని పెళ్లి చేసుకుంటే 3 పూట్ల తిండి దొరుకుతుంది. బతికినంతకాలం ఆ అమృతే నన్ను కూర్చోబెట్టి సాకుతుంది. హ్యాపీగా ఈ బ్యావర్స్ లైఫ్ అనుభవించొచ్చు అనుకున్నాను. కానీ నాకు ఈ పద్ధతులు కుటుంబాలు అంటే పరమ చిరాకు రేకక్క. అవును, నిన్నటి వరకు నువ్వే కదా అమృతం టార్గెట్ చేయని బ్యాగుల నిండా డబ్బులిచ్చి పంపించి, ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు? ఏం లేదు అమర్, నేను నా అనుభవంలో చాలా మంది బేవర్స్ గాళ్ళని చూశాను గాని నీలాంటి పరమ బేవర్స్ గాడిని ఎప్పుడు చూడలేదు. అందుకే నిన్ను చూస్తుంటే చిన్న ఆశ్చర్యం వేసి అడిగాను అంతే. ఏంటో రేకక్క, నాకు ఈ పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండవు. అయినా నేనెవరిని? బేవర్స్ సంఘానికి అధ్యక్షుడినని నీకు తెలుసు కదా. చక్రధర్ బాయ్, లోపలికి వెళ్ళి మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఈ టైంలో మనం క్వార్టర్ ఖాళీ చేసేవాళ్ళం. పిలువు వాళ్ళని, ఎందుకు టైం వేస్ట్? రేయ్, ఎంతసేపు రా? వస్తున్నా అన్నా. చక్రధర్, మీరు మంచి జోష్లో ఉన్నారు. మీరు తాగి ఎంజాయ్ చేయండి. నాకు నిద్ర వస్తోంది, నేను వెళ్తాను. గుడ్ నైట్ రేఖక్క. పాపం, ఇప్పుడు అమృత పరిస్థితి ఏంటంటావు? పెగ్గు ముందు పెట్టుకుని అమృతానందిని అంటావేంటి సోదరా? ముందు చేసి చెప్పు. Cheers. Cheers.
అక్కడ నిద్ర లేపితే ఇక్కడికి వచ్చి పడుకున్నావా? ఓయ్ మొద్దు, టైం ఎంత అవుతుందో చూడు. లేలే, స్కూల్కి రెడీ అవ్వాలి కదా. నాకు నిద్ర వస్తుంది, పాడుకుంటాను పెద్దమ్మా. లేలే లేలే, నైట్ అంతా ఆ కథ చెప్పు ఈ కథ చెప్పు అని నా చేతి కథలు చెప్పించుకుంటావు. ఇప్పుడేమో నిద్ర వస్తుందంటావు. స్కూల్కి టైం అవుతుంది తల్లి, లే. 10 నిమిషాలు పాడుకుంటాను పెద్దమ్మా. ఇదిగో దెబ్బలు పడతాయి, లే. నీకోసం పాలు కూడా తీసుకొచ్చాను. వెళ్ళి బ్రష్ చేసుకుంటా, నేను పాలు తాగిస్తాను. వెళ్ళు. పో పెద్దమ్మా. ఇదిగో కోళ్ళ, చెప్పండి అత్తయ్య. నాకు వేడివేడిగా రాగి సంగటి చేసి పెట్టు. ఇన్నుల్లిపాయలు పచ్చిమిరపకాయలతో కడుపు నింపుకుంటాను. అలాగే అత్తయ్య, స్నానం చేసి వెళ్ళి తీసుకొస్తాను. అట్టాగే. నందిని, నందిని అక్క, నువ్వు నీళ్లు మోస్తున్నావేంటి? నా బాత్రూమ్ లో వాటర్ రావట్లేదక్క, అందుకే తీసుకెళ్తున్నాను. సరే ఇటివ్వు. అయ్యో అక్క, నేను పెట్టొస్తాను. బకెట్ నీళ్లు కూడా నువ్వే మోస్తే నేనెందుకక్క? నేను పెట్టుకుంటాలే, నువ్వు వెళ్ళు. సరే త్వరగా స్నానం చేసిరా. అలాగే అక్క. నందిని, అమర్ కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? తెలీదక్క, ఉదయం లేవగానే నాకు కనిపించలేదు. అంత రాత్రి వేళ బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది అమర్కి? ఇంకా ఇక్కడే ఆగిపోయావే నందిని? వెళ్ళి స్నానం చేసిరాపో. అదే అక్క, అమర్ ఎక్కడికి వెళ్ళాడని నేను ఉదయం నుండి నీలాగే ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇంటికే వస్తాడు కదా నందిని. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఫోన్ చేస్తానులే. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అలాగే అక్క. అమర్, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. నైట్ నువ్వు ఇంటి నుంచి వెళ్ళడం నేను చూశాను. ఎక్కడికి వెళ్ళావు? చూడు, మా చెల్లి కూడా నీ గురించి ఎలా ఆలోచిస్తుందో. అయ్యో సారీ నందిని. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది. ఒక్క ఫోన్ చేయొచ్చు కదండి. చేద్దామని అనుకున్నాను, కానీ నైట్ ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. ఒరే అమరు, వచ్చుండావా? రాత్రంతా యాడికి పోయి ఉండవోనని మీ ఆవిడ మీ వదిన ఒకటే కంగారు పడతా ఉండారా. అమ్మా, అది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వెళ్ళాను. ఓహో అట్నా. ఇదిగో నందిని, నాకు పరగడుపునే రాగి సంగటి తినే అలవాటు. త్వరగా చేసి పెట్టమ్మా. 10 నిమిషాలు చేస్తాను అత్తయ్య. అట్నే. నందిని, నువ్వు త్వరగా స్నానం చేసిరా. నేను కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేస్తుంటాను. అలాగే అక్క. అమృత వదినా, ఏంటమర్? ఏం లేదు వదినా, తలంతా బాగా పట్టేసినట్టుంది.
నువ్వు కిచెన్లోకి వెళ్తున్నావు కదా, కొంచెం కషాయం వేడి చేసిస్తావా? అమర్, కషాయం దేనికి? అదేంటొదినా, కషాయం అనగానే అంత కంగారు పడుతున్నావు? నైట్ తాగింది ఎక్కువై నాకు తల బాగా పట్టేసింది. అది దిగాలంటే కషాయం కావాలి కదా, కషాయం కావాలి కదా, కావాలి కదా, కావాలి కదా, కావాలి కదా, కావాలి కదా, కావాలి కదా, కావాలి కదా. అమర్, నువ్వు తాగుతావా? అబ్బే, పెద్దగా ఏం తాగను. ఏదో 1-2 ఫుల్ బాటిల్స్ అంతే వదినా. లేదంటే నైట్ నిద్ర పట్టదు. అమర్, నువ్వేనా? నేనే వదినా, నీ మరిదిని. నువ్వు నా గురించి 10 ఊర్లలో ఎంక్వైరీ చేసిన ఆ అమర్ని. నిన్నటి వరకు నీ మేనత్త కొడుకుని, ఈ రోజు నుంచి నీ చెల్లెలి మొగుణ్ణి, నీ అమర్ని. అమర్, ఇది అన్యాయం. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావనుకోలేదు. నువ్వు గెస్ట్ చేసుండవు కాబట్టే నేను నిన్ను మోసం చేశాను. పాపం, ఇప్పుడేం చేస్తావు? నీ చెల్లెలి మెడలో కట్టిన తాళిని తెంచి నా చేతిలో పెడతావా? పెట్టు. నీ చెల్లెలికి నాకు ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది. పోరా బయటికి అని అంటావా? చెప్పొదినా, ఇప్పుడే కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. అమర్, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించు, అంతేగాని నా చెల్లెలికి మాత్రం అన్యాయం చేయొద్దు. చీకటి పడితే నీ చెల్లెలతో నాకు చాలా పనుందమృత. అందుకే నీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. కానీ ఈ రోజు నుంచి నీకు మనశ్శాంతి ఉండదు. నీకు దిన గండమే 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 గండమే. ఇంతవరకు నిన్ను చూసి విలన్లు పరిగెత్తడం మాత్రమే చూశారు జనాలు. ఇప్పుడు ఈ అమరనే విలన్ను చూసి అమృత పరిగెత్తడం చూస్తారు. ఏంటి, ఆవేశం పెరిగి పిడికిల్ని బిగించి కట్టబెట్టాలని అనిపిస్తుందా? ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసినా ఆ దెబ్బ నీ చెల్లెలికి తగులుతుంది, చెల్లెలికి తగులుతుంది, 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 తగులుతుంది.
నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యవని. ఇంతకాలం రారాజులా వెలిగిన నువ్వు నీ హవా స్టెప్ బై స్టెప్ దిగజారిపోతుంది. మెంటల్గా ప్రిపేర్ అయ్యుండ అమృత. అమృత వదిన ఏంటి దిమ్మ తిరిగిపోయింది కదా? ఇంతకాలం మంచివాడనుకున్న అమర్ సడన్ గా ఇలా ఎందుకు మారాడని అర్థం కావటం లేదా? ముందు ముందు నేనంటే ఏంటో, నా విశ్వరూపం అంటే ఏంటో, నిన్నే ఎందుకు టార్గెట్ చేశానో అన్ని ప్యాకేజ్ చొప్పుని చూపిస్తా. ఒక తోడు నీడగా ఉండే వ్యక్తిని చూసాం. నిన్ను చేసుకునే వ్యక్తి ఎవరూ కాదు, మన అమర్. చిన్న వస్తువుని 1కి 10 సార్లు ఆలోచించి కొనిచ్చేదానివి. అలాంటిది ఇప్పుడు నా జీవితం గురించి ఏం చేయాలో నీ ఒక్కదానికి తెలుసు. అక్షరా, త్వరగా రా. షాపింగ్ లో పడి ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని మర్చిపోయాను. త్వరగా రా. రా త్వరగా, లేట్ అవుతుంది. రా, ఎక్కు. అమ్మా, ఏంటమ్మా? రేపు నాన్న ఖచ్చితంగా వస్తారు కదా? వారం రోజుల్లో క్యాంప్ అయిపోతుందని చెప్పావు కదా, రేపు నాన్న వస్తారు కదమ్మా? నేను ఈ నైటే నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? నాన్న నీతో మాట్లాడుతున్నారు కానీ నాతో మాట్లాడడం లేదు. మనం ఊరెళ్తున్నాం, బట్టలు సర్దు. మనం మాత్రం ఇలా ఎన్నాలని అమృతదని రెక్కల కష్టం మీద బతుకుతాం చెప్పు? పాపం ఇప్పటికే మన కోసం చాలా చేసింది. ఇంకా తన మీద ఆధారపడి బతకడం
మనకి న్యాయం కాదు నందిని.